హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడిది ప్రత్యేక స్థానం. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. విగ్రహ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 7 ముఖాలతో 7 సర్పాలతో 24 చేతులతో గణేశుడి నిర్మాణం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేశారు. వినాయకుడి ప్రతిమను తయారు చేయడానికి మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ నుండి వచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి మట్టి గణపతి అని నిర్ణయించారు. మట్టి గణపతి శోభయాత్ర అంటే కొంచెం సమస్యే. అయితే ఇప్పుడు తయారు చేస్తున్న గణేశుడు 5 గంటలు తడిచినా ఏమీ కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్.